రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఇవాళ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వానలు పడతాయని వెదర్ ఆఫీసర్లు చెప్పారు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుంటాయని చెప్పింది ఐఎండీ. అక్కడక్కడ వడగండ్ల వాన పడుతుందని వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. ఇవాళ జిల్లాల్లో కురిసిన వర్షాలు బీభత్సాన్ని సృష్టించాయి. వడగండ్ల వాన తమను కోలుకోలేని విధంగా దెబ్బతీసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భారీ టెంపరేచర్లు నమోదవుతుండగా సాయంత్రం తర్వాత అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. ఉత్తర దక్షిణ జిల్లాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంది. నార్త్ సౌత్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్లు జారీ చేసింది వాతావరణ శాఖ. మరోవైపు ద్రోణి ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, హైదరాబాద్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. నిజామాబాద్, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, మహబూబాబాద్ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. ఓవైపు ఎండలు మండుతుండగా మరోవైపు తాజా వాతావరణ మార్పుల కారణంగా రాష్ట్రంలో 3 నుంచి 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ పక్క నుంచి ద్రోణి పాస్ అవడం వల్ల మనకి తేమగాలు ప్రవేశిస్తున్నాయి. ఆల్రెడీ మన టెంపరేచర్లు 39 నుంచి 43 డిగ్రీల వరకు టెంపరేచర్లు ఉన్నాయి. సో ఇటువంటి టెంపరేచర్లు ఉన్నప్పుడు ఎక్కడైతే మాయిశ్చర్ అవైలబిలిటీ ఉంటుందో అక్కడ 1 గంట 2 గంటల సమయంలో ఈ క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడటము, ఇట్లా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలు, జల్లులు పట్టము జరుగుతూ ఉంటుంది. సో ఈరోజు రేపు కూడా మనం కొన్ని జిల్లాలకు అలర్ట్ పెట్టడం జరిగింది. ఇటు మన సిటీ ప్రాంతంలోనూ, అలాగే కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు, ఇటు మహబూబాబాదు, నాగర్ కర్నూలు ఈ ప్రాంతంలో జల్లులు పడే అవకాశం ఉందని పెట్టడం జరిగింది. జోగులాంబ, గద్వాల జిల్లాలో అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఐజా, రాజోలి మండలాల్లో భారీ ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. దీంతో చిన్న తాండ్రపాడు, మేడికొండ గ్రామాల్లో పండ్ల తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రాజోలి మండలంలో దాదాపు 800 ఎకరాల్లో వరి పంట ధ్వంసమైంది. మేడికొండలో ఓ రైతు వేసిన 2 ఎకరాల్లో అరటి తోట నేల కొరిగింది. వడగండ్ల వానలు, భారీ వర్షాలకు చేతికి వచ్చిన పంటలు నేలకూలాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల పెట్టుబడులు పెట్టి పంట సాగు చేస్తే అకాల వర్షాలు తమకు కన్నీళ్లను మిగిల్చాయన్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. 5 ట్యాంకులు వచ్చేసి ఇప్పుడు 1 ట్యాంక్ అవుతుంది. ఎందుకంటే ఒక కర్రకు వచ్చేసి 250 గింజలు ఉంటున్నాయి. ఇప్పుడు కనీసం మొత్తం రాలిపోయినాయి. 20 గింజలే ఉన్నాయి ఒక కంకి వచ్చేసి. ఎట్లా రాలిపోయినా కిందగా 5 ట్యాంకులు కాదు, ఇప్పుడు 1 ట్యాంక్ వచ్చేసింది. ఎట్లా ఉంటుందిగా మొత్తం రాళ్ళు కింద పడిపోయినాయి. 1 వారం 10 రోజులు ఉంటే వానదేవుడు మొత్తం చేదొరికేదే మనకి. కానీ ఈ ప్రభుత్వం అన్న నష్టపరిహారం కల్పిస్తట చూడాలి. సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షం కురిసింది. గాలివాన దుమారానికి చెట్లు నేల కొరిగాయి. జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారిపై భారీ చెట్లు కూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మొదటి బైపాస్ రోడ్డులోని రేకుల షెడ్డు ఎగిరి రోడ్డుపై పడింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దైంది. విద్యుత్ తీగలు తెగిపడడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గాంధీనగర్లోని ఓ ఇంట్లో గోడ కూలింది. 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. హాస్పిటల్కి తరలించారు. పొద్దంతా భారీ టెంపరేచర్లు నమోదు కాగా సాయంత్రం సిటీలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మధ్యాహ్నం వరకు భారీగా ఎండలు కొట్టాయి. సిటీ మొత్తం మేఘావృతమైంది. పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం పడింది. జీడిమెట్ల, సుచిత్ర, కొంపల్లి, దూలపల్లి, బహదూర్పల్లి ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. గండిమైసమ్మ ప్రాంతంలోనూ వర్షం పడింది. పలు ప్రాంతాల్లో వర్షం పడడంతో ఎండల నుంచి రిలీఫ్ పొందుతున్నారు పబ్లిక్. రాష్ట్రంలో 2వ రోజు ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. కార్మికులు డిపోల ముందు ఆందోళనలు చేపట్టారు. బస్సులు నడవకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రైవేటు వాహనాలను ఆశ్రయించడంతో ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు కార్మికులు సమ్మె విరమించాలని ప్రభుత్వం కోరుతున్నా సమస్యల పరిష్కారం అయ్యేదాకా సమ్మె కొనసాగుతుందని కార్మికులు స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. రాష్ట్రంలో 2వ రోజు ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. కార్మికులు డిపోల ముందు ధర్నాలు చేశారు. ఇవాళ కూడా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఇవాల్టి నుంచి మహాధర్నాలు చేయాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. ప్రభుత్వం యాజమాన్యం చర్చల పేరుతో కార్మికులను, ప్రజలను తప్పుదారు పట్టిస్తోందన్నారు ఆర్టీసీ జేఏసీ నేతలు. వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 30% తగ్గకుండా పీఆర్సీ అమలు చేయాలంటున్నారు. హైదరాబాద్లో ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను రద్దు చేయాలంటున్నారు ఆర్టీసీ జేఏసీ నేతలు. కార్మిక సంఘాలను పునరుద్ధరించి వెంటనే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.
వరంగల్ జిల్లా వ్యాప్తంగా రెండో రోజు కూడా డిపోల దగ్గర కార్మికులు ఆందోళనకు దిగారు. బస్సులు లేకపోవడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో బస్టాండ్లో నిరీక్షించారు ప్రయాణికులు. వరంగల్ రీజియన్లోని 9 డిపోల పరిధిలో మొత్తం 1036 బస్సుల్లో 228 బస్సులు మాత్రమే తొలి రోజు నడిచాయి. దీంతో ఆర్టీసీకి 2 కోట్ల మేర నష్టం వచ్చింది. సమ్మెలో 3311 మంది కార్మికులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో డిపో ముందు ఆందోళన చేశారు కార్మికులు. పోలీసులు 20 మందిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. భయాబంతులకు గురి చేసి ప్రైవేటు బస్సుల డ్రైవర్లను కావచ్చు, కండక్టర్లను కావచ్చు, రిక్రూట్మెంట్ అయినటువంటి మొన్న అవుట్ సోర్సింగ్ గా రిక్రూట్మెంట్ అయిన కండక్టర్లను, డ్రైవర్లను బెదిరింపులకు గురి చేసి వారిని పిలిపించి బస్సులు నడిపే ప్రయత్నం చేస్తాను. అటువంటి ప్రయత్నం తక్షణమే మానుకోవాలని, ఒక్క బస్సు కూడా ఆర్టీసీ సంబంధించిన బస్సు కూడా ఒక్కటి కూడా బస్సు బయటికి వెళ్ళనియమని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ కరీంనగర్ జిల్లాలో రెండో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు 32 డిమాండ్లతో సమ్మెలోకి దిగారు కార్మికులు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4000 మంది కార్మికులు సమ్మె చేస్తున్నారు. దీంతో బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన డిమాండ్లను పరిష్కరిస్తే సమ్మె విరమిస్తామంటున్నారు ఆర్టీసీ జేఏసీ నేతలు. ఇన్నటికి ఈ రోజుకు కదలిక అంటే ప్రభుత్వం వద్ద కానీ మేనేజ్మెంట్ వద్ద కదలిక లేదు. ఇందులో చేసే ఎంప్లాయీస్ మాత్రం ఇప్పటి వరకు నిన్నటి నుండి ఇప్పటి వరకు ఎవరైతే ఎక్కడ జాయిన్ అయ్యి ఉద్యోగం చేసిన దాఖలాలు అయితే లేవు. ఒక్కొక్క బస్సులో చూడండి 150 మంది 160 మంది ఎక్కిస్తుండ్రు. ఆ డ్రైవింగ్ రాని వాళ్ళని డ్రైవ్ చేస్తే రేపు ఏమైనా జరిగితే అది మేనేజ్మెంటే బాధ్యత వహిస్తుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ఆదిలాబాద్ జిల్లా ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. బస్సుల కోసం బస్టాండ్లలో గంటల కొద్దీ ప్రయాణికులు పడిగాపులు కాశారు. బస్సులు లేకపోవడంతో ప్రైవేటు వాహనాల్లో వెళ్తే ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు ప్రయాణికులు. సమ్మెతో 2 ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. గంట సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ బస్సులు కూడా సక్రమంగా వస్తలేవు. అందుకే ప్రజలు కూడా ఎక్కడెక్కడ నిల్చొని ఉన్నారు. ప్రైవేట్ వెహికల్స్ వారు గతంలో అయితే ఒక 150 వరకు తీసుకునేవారు. ఇప్పుడు ఒక 250, 300 అట్లా తీసుకుంటున్నారు వేరే వెహికల్స్ వాళ్ళు. ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండో రోజు బంద్తో బస్సులు బయటికి రాకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అద్దె బస్సులను నడుపుతున్నప్పటికీ ప్రయాణికులకు సరిపోవడం లేదు. మరోవైపు కార్మిక సంఘాలు డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామంటున్నాయి. ఇదే మహాలక్ష్మి స్కీమ్ పెట్టారు. మహాలక్ష్మి వల్ల ఒక నెలకు 350 కోట్ల రూపాయలు ఇవ్వాలి. అవి 44 గంటల 150, 120 ఇట్లా ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎందుకంటే రిటర్న్ అయిన వాళ్ళకి కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ ఎట్లా ఇంతవరకు కూడా ఇవ్వకుండా అట్లనే బెనిఫిట్ 24 నుంచి ఉన్నాయి. మరి దయచేసి ఈ కార్మికులు ఎందుకు గురించి చేస్తున్నారని ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆర్టీసీ సమ్మెతో బస్సులన్నీ బంద్ అయ్యాయి. ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. దీంతో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు అధికారులు. ఆదిలాబాద్, ఉట్నూరు, నిర్మల్, బైంసా, ఆసిఫాబాద్, మంచిర్యాలలో తాత్కాలిక నియామకాలు చేపట్టారు. భారీగా తరలివచ్చిన వారిలో కండక్టర్, డ్రైవర్లుగా నియామకాలు చేపట్టారు అధికారులు. డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పుడు నుంచి ఉంది. ప్రైవేట్ లా ఇంతకు ముందు లారీలు అవి ఇవి గూడ్స్ వెహికల్ పెద్దవి నడిపేవాడిని. ఇప్పుడు ప్రజెంట్ ఆ వేకెన్సీ ఉన్నది కాబట్టి వచ్చేసినాను. 10th మేము లైసెన్సు అన్ని కావాలని అడిగారు. అన్ని ఉన్నాయి నా దగ్గర. ఎక్స్పీరియన్స్ లైసెన్స్ కూడా ఉంది నా దగ్గర. అన్ని ఉన్నాయి నా దగ్గర. వనపర్తిలో ఆర్టీసీ సమ్మెలో ఉద్రిక్తత ఏర్పడింది. ప్రైవేటు వ్యక్తులతో బస్సులు నడపడంతో అడ్డుకున్నారు ఆర్టీసీ కార్మికులు. పోలీసులు వీరిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. అయితే పోలీసులతో ఆర్టీసీ కార్మికులు వాగ్వాదానికి దిగారు. ఆర్టీసీ కార్మికులను బలవంతంగా జీపులో ఎక్కించి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ఆర్టీసీ సమ్మె ఓవైపు ప్రైవేటు వాహనదారుల దోపిడీతో ఇబ్బందులు పడ్డారు ప్రయాణికులు. హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులపై అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. సాధారణంగా 100, 150 ఉండే రేట్లు అమాంతం 500 నుంచి 1000 రూపాయలు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రయాణికులు. సిద్దిపేట, కరీంనగర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సంగారెడ్డి జిల్లాలకు వెళ్లే ప్రయాణికులకు ట్రాన్స్పోర్ట్ భారం పెరుగుతోంది. బట్ ఈ సమ్మె వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. అసలు బస్సెస్ ఏం లేవు కాబట్టి నార్మల్గా కార్స్ అందరూ ఎఫర్ చేస్తున్నారు. సో నేను కూడా కార్లు వెళ్దామని చెప్పేసి వచ్చిన. నేను కూడా ఒక గంట నేను బస్ స్టాండ్కి వెళ్ళి నిలబడి పోయి హాస్టల్లో ఉన్నది అమ్మాయి. హాలిడేస్ ఈరోజు అక్కడనే వదిలేయాలి నా చెప్పండి. మళ్ళీ 300, 400 అంటే ఎడికిలు ఇవ్వాలి మేము. చూడండి ఇప్పుడు ఇద్దరు పోవాలంటే పర్వేటికి 300, 400 అంటే 600, 800 కావాలి. ఎడికిలు ఇవ్వాలి. ఎట్లా చేయాలి మేము? మామూలుగా బస్సుకు వస్తే అప్పుడు 600, 650 వస్తుండేవి. ఇప్పుడు వెహికల్స్ లేవు. మరి డబ్బులు రేట్ అడుగుతున్నారు. 1000 రూపాయలు కిరాయి అడిగారు. మేము ఇయ్యలేని పరిస్థితి ఉన్నాము. సమ్మెతో ప్రైవేటు, అద్దె బస్సులు నడుస్తూ ఉండటంతో గ్రామీణ ప్రాంతాలకు బస్సు సౌకర్యాలు లేక రైతులు, కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితంగా ఉంటుందని, ప్రభుత్వం కార్మికుల సమ్మెను విరమించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. జగిత్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో దారుణం జరిగింది. శవం మీద బంగారు కమ్మలను హాస్పిటల్ సిబ్బంది మాయం చేశారని ఆందోళన చేశారు బాధితులు. వెంటనే బంగారు కమ్మలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అనారోగ్యంతో బాధపడుతున్న కొడిమ్యాల మండలం నాచుపల్లికి చెందిన వృద్ధురాలిని గవర్నమెంట్ హాస్పిటల్లోని క్రిటికల్ కేర్లో నిన్న చేర్పించారు బంధువులు. చికిత్స పొందుతూ ఇవాళ ఆమె చనిపోయింది. డెడ్ బాడీని ఇంటికి తీసుకువెళ్లారు బంధువులు. అయితే వృద్ధురాలి చెవులకు కమ్మలు లేవని చెప్పారు. దీంతో హాస్పిటల్కు వెళ్లి సిబ్బందిని నిలదీశారు బంధువులు. కమ్మలు ఇవ్వాలంటూ క్రిటికల్ కేర్ యూనిట్లో ఆందోళన చేశారు. మా వాళ్ళు వచ్చి లేపారు చనిపోయిందని లేపే వరకు అతను అలా పని చేసేట ఆయన ఏం చేసిండు, పైపులు అవి లేదు చూసే వరకు మా మరదలు పోయే వరకు అమ్మ నువ్వు రాకు అని అన్నాడట. రాకు అని అన్నాకనే మళ్ళీ నేను పోయే వరకు అన్న ఇక మరి ఇవి తీసుకుంది దీన్ని తీసుకుపోదాం అట్లా అన్నారు. బంగారం గుండ్లు ఉన్నాయా లేదా చూసుకో అన్నాడు. ఓన్లీ గుండె బంగారం ఉన్నదా లేదా చూసుకోవాడినేమో అంత చూస్తుంటాం మనం. గుండ్లు ఉన్నాయా లేదా చూసుకో వరకు గుండ్లు నాకు ఎదురుగానే పడుతున్నాయి. అయితే నేను తలకాయ దిక్కుండి మొత్తం ఇట్లా బట్టి మొత్తం ఇద్దరికి గుంజినాము. నేను కాళ్ళ దిక్కున్నాయి తలకాయ దిక్కున్నాడు. ఆయన పట్టుకొని వచ్చి దాన్ని వేసుకొని తీసుకొచ్చి అంబులెన్స్లో కూడా ఆయన అంబులెన్స్ దిక్కున్నాడు. లోపలికి ఎక్కిండు. నేను బయట నాడిపోయి దించినాక ఆమెకు దేవుడు వస్తుంది. ఎందుకంటే కూర్చుండాలి, శవం పండ పెడితే గట్టిగా అవుతుందని ఆ గడ్డ కొరి కూర్చుని పెడతాన వరకు ఈ చెవు మీదకి వెళ్ళి చెద్దరి తప్పిపోయింది. తప్పిపోయినాక అయ్యో బావ కమ్మలు తీయని తీసిరు అన్నాకనే ఆ శవాన్ని విడిచిపెట్టి పొద్దున 5:30కు నాకు ఫోన్ చేశారు. ఐసీయూకి వెళ్ళే బాడీ ఉంది ఇట్లా ప్యాక్ చేయాలి అని అంటే గిట్ట అప్పటికి పేషెంట్ కేర్ అయినా కొద్దిగా ఇంపార్టెంట్ పని ఉండి ఇంటికి వెళ్ళి నేనేం చేసినా పోయినా స్ట్రెచర్ పట్టుకొని పోయినాము. అదేంటిది నోట్లో ఈటీ ట్యూబ్ ఉంది, ఈటీ ట్యూబ్ క్యాన్ల ఇదేంటి క్యాథెటర్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ తీయాలి. తీసేటప్పుడు ఆమె మీద గోల్డ్ కూడా ఉన్నది. అన్న ఒకళ్ళు ఇట్లా రండి మీరు గోల్డ్ ఉన్నది చూడురా అని చెప్పినా కానీ ఇప్పుడు ఆయన ఏమంటుండు గుండ్లు ఉన్నాయి చూసుకున్నారు అంటుండు. కానీ నేను చెప్పింది మాత్రం గోల్డ్ ఉన్నది అన్న ఒకళ్ళు ఇక్కడ ఉండుర్రి నేను ఇవన్నీ తీసేదాకా అని చెప్పేదాకా ఆయన ఉన్నాడు. ఎంబడ ఉన్నాక నేను అన్నీ తీసి చెద్దరు పరిచి ఆయనే నేను ఇద్దరం కలిసి చెద్దరుతో స్ట్రెచర్ మీదకి తీసుకున్నాము. ఆయననే మళ్ళీ స్ట్రెచర్ పట్టుకొని ఆయననే నిద్రం పట్టుకొని స్ట్రెచర్ మీదకి వచ్చి ఇక్కడ అంబులెన్స్లో ఎక్కించినాము. అంతా వేయింది అయిపోయింది. నేను ఇంటికేనండి నాకు ఇప్పుడు ఫోన్ చేసి ఇట్లా గోల్డ్ వేయింది ఇక్కడికి హాస్పిటల్కి రా అని అంటే సరే నేను వచ్చిన నాకేం తప్పు చేయలేదు, నాకేం భయం లేదు. ఇప్పుడు నేను ఆయనతో కూడా అంటున్నా స్టేషన్కి పోదామంటే స్టేషన్ కూడా వస్తా, మీకు ఏం సహకరించమంటే సహకరించుతా. భద్రాద్రి కొత్తగూడెం కార్పొరేషన్ అయ్యాక అధికారులు అభివృద్ధి పనుల్లో బిజీ అయ్యారు. కొత్తగూడెం కార్పొరేషన్లో ప్రాజెక్టులకు లోన్ శాంక్షన్ అయితే నగరాభివృద్ధి కార్యక్రమాలకు కొత్త రూపు రానుంది. ఇటీవల జర్మనీకి చెందిన KfW బ్యాంక్ ప్రతినిధి బృందం అధికారులతో నగరంలో అభివృద్ధిపై సమీక్ష నిర్వహించింది. దీంతో అభివృద్ధి అంచనాలు పెరిగాయి. భారీగా నిధులు వెచ్చించి నగర రూపురేఖలు మార్చేందుకు కసరత్తు చేస్తున్నారు అధికారులు. కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత డీలిమిటేషన్ ప్రాసెస్ చేసుకొని ఎలక్షన్ కంప్లీట్ చేసుకున్నాము. అదేవిధంగా గత 27 సంవత్సరాల నుంచి ఎలక్షన్ లేని పాల్వంచ మున్సిపాలిటీ కూడా ఎలక్షన్ 27 డివిజన్లతో ఎలక్షన్ కంప్లీట్ చేశాము. కార్పొరేషన్ కొత్తగా ఏర్పడిన తర్వాత డెవలప్మెంట్కి సంబంధించి నిధుల కొరత ఉన్నందువలన గౌరవ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గారి సలహాలతోటి కొత్తగూడెం కార్పొరేషన్కి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ లో ప్రపోజల్ పంపించడం జరిగింది. దానికి సంబంధించి జర్మన్ బ్యాంక్ KfW బ్యాంక్ వాళ్ళు ప్రపోజల్కి సంబంధించి సర్వే చేయడానికి 3 కన్సల్టెంట్ని పంపించడం జరిగింది. కన్సల్టెంట్స్ వచ్చేసి పరిమల్ గారు, అదేవిధంగా NN రావు గారు, అదేవిధంగా రుచి కురానా గారు. వీటికి సంబంధించి జెండర్ బేస్డ్ ఒకటి, బ్లూ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి, అదేవిధంగా సర్వీస్ ఓరియంటెడ్ డెలివరీకి సంబంధించి కన్సల్టెంట్లు ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది. ఈరోజు కొత్తగూడెం కార్పొరేటర్ కావడానికి మా స్థానిక శాసనసభ్యులు కోనంనేని సాంబశివరావు గారి కృషి మరవలేనిది. దానికి సహకరించిన మన జిల్లా మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు, అలాగే మన బట్టి విక్రమార్క గారు, దీన్ని పూర్తి స్థాయిలో సహకరించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. KfW బృందం జర్మనీ బృందం వచ్చి బ్యాంకు వాళ్ళు వచ్చి మన కొత్తగూడెం, పాల్వంచ, సుయాద్నగర్ అన్ని విజిట్ చేసి ఆ బృందము మన దగ్గర ఉన్న కొత్తగూడెం కార్పొరేషన్ ని వాళ్ళు 300 కోట్లతో అభివృద్ధి ప్రదంగా నడపాలని, అలాగే రోడ్లు ఎక్స్టెన్షన్ చేయడం, అండర్ గ్రౌండ్ డ్రైను, మంచినీటి సమస్య, పార్కు డెవలప్మెంట్, అలాగే మన షాపింగ్ మాల్ కాంప్లెక్స్, ఎలక్ట్రిషియన్ బస్సులు అన్ని విధంగా వాళ్ళు సహకరిస్తారని మాట ఇవ్వడం కూడా జరిగింది. కొత్త కార్పొరేషన్ ఏర్పడి పాల్వంచ, సుజాత్ నగర్ మండలాలను కలుపుకొని 60 డివిజన్లుగా ఏర్పాటు చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారి కృషి అనేది ఎనలేనిది. గత 25 సంవత్సరాల నుండి ఎన్నికలకు నోచుకొని పాల్వంచ ప్రాంతానికి ఈ రోజు అభివృద్ధి నోచుకొని
కార్పొరేటర్లుగా 60 డివిజన్లు ఏర్పడి డివిజన్ల వైజ్గా అభివృద్ధి ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మాకు ఒక అదృష్టం కల్పించినటువంటి ఆమె ఎమ్మెల్యే గారు, గౌరవ మంత్రివర్యులైనటువంటి నిమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో ఈ రోజు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మన జర్మన్ నుంచి వచ్చినటువంటి KFW బ్యాంకు ద్వారా దాదాపు 300 కోట్ల నిధుల కోసం ఈ రోజు వాళ్ళు సర్వే చేసుకొని వెళ్ళడం జరిగింది. వరంగల్ పోలీస్ కమిషనర్ స్టేషన్ల పరిధి ఎక్కువై కొన్ని పిఎస్ల పరిధిలో క్రైమ్ కంట్రోల్ తప్పుతోంది. నేరాలకు కేర్ ఆఫ్గా మిల్స్ కాలనీ, సుబేదారి లాంటి పోలీస్ స్టేషన్లు మారుతున్నాయి. పర్యవేక్షణ లేకపోవడంతో పెరుగుతున్న దారుణాలు సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. కొత్త స్టేషన్ల ఏర్పాటు కాగితాలకే పరిమితమయ్యాయి. వరంగల్ నగరంలో క్రైమ్ కంట్రోల్ తప్పుతోంది. మాస్ ఏరియా ఎక్కువగా ఉండే మిల్స్ కాలనీ పరిధిలో తరచూ దాడులు, మర్డర్లు జరుగుతుండగా ఎంప్లాయీస్, పొలిటికల్ లీడర్లు, వివిధ ఆఫీసులతో క్లాస్ ఏరియాలు ఉండే సుబేదారి పిఎస్ పరిధిలో చైన్ స్నాచింగ్లు కలకలం రేపుతున్నాయి. మరికొన్ని స్టేషన్ల లిమిట్స్లో గంజాయి గ్యాంగుల ఆగడాలు పెరుగుతున్నాయి. ఇటీవల నగరంలో జరుగుతున్న ఘటనలు కలవరానికి గురి చేస్తుండగా పోలీసుల నిఘా కొరవడే నేరాలు పెరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతోనే వరంగల్ కమిషనరేట్లో కొత్త స్టేషన్ల ఏర్పాటు ప్రక్రియపై చర్చ జరుగుతోంది. స్టేషన్ల పరిధి ఎక్కువగా ఉండటం పోలీసులకు సవాలుగా మారగా నేరాల నియంత్రణకు కొత్త పిఎస్లు ఏర్పాటు చేసి నిఘా పెంచాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. గ్రేటర్ సిటీ పరిధిలో వరంగల్ వైపు మిల్స్ కాలనీ, ఇంతేజార్ గంజ్, మట్వాడ, ఎనుమాముల, హనుమకొండ వైపు సుబేదారి, కాజీపేట, మడికొండ, కాకతీయ యూనివర్సిటీ, హసన్పర్తి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఈ 10 స్టేషన్లలో మిల్స్ కాలనీ పిఎస్ క్రైమ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. ఇటీవల ఈ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఘటనలే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. మిల్స్ కాలనీ పరిధిలో ఈ నెల 19న బీహార్కి చెందిన 60 ఏళ్ల వృద్ధుడు హత్యకి గురికాగా అంతకుముందు 5,000 సుపారీ తీసుకుని కళ్యాణ్ అనే యువకుడు సురేష్ అనే వ్యక్తిని చావబాదాడు. ఓ వైన్ షాప్ పై కొంతమంది యువకులు గంజాయి మత్తులో దాడికి దిగి అక్కడి బైకులు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఇలా ఏటా ఈ స్టేషన్లో అన్ని కలిపి 800కు పైగా కేసులు నమోదవుతుండగా ఇప్పటి వరకు 260కి పైగా ఎఫ్ఐఆర్లు ఫైల్ అయ్యాయి. అంటే నెలకు సగటున 60కి పైగా కేసులు నమోదవుతున్నాయి. నగరంలో మరో ప్రధానమైన స్టేషన్ సుబేదారి. ఈ స్టేషన్ పరిధిలోని హన్మకొండ, వరంగల్ కలెక్టరేట్లు, జెడ్పీ ఆఫీసులు, డిస్ట్రిక్ట్ కోర్ట్ కాంప్లెక్స్, ఎన్పీటీసీఎల్ బిల్డింగ్, డీఈఓ ఆఫీసులు, ఇతర కార్యాలయాలతో పాటు పలువురు ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులు, ఇతర పొలిటికల్ లీడర్లు, ఆఫీసర్ల నివాసాలు ఉండే వివిధ కాలనీలు ఉన్నాయి. కాగా ఇక్కడ తరచూ చైన్ స్నాచింగ్లు కలకలం రేపుతున్నాయి. వాటితో పాటు దాడులు, దౌర్జన్యాలు, ఇతర నేరాలతో ఈ స్టేషన్లో ఇప్పటికే 205కు పైగా కేసులు నమోదయ్యాయి. నెలకు సగటున 50కి పైగా కేసులు నమోదవుతుండగా ఎఫ్ఐఆర్లు ఫైల్ కాని ఘటనలు చాలానే ఉన్నాయి. ఇదే తీరుగా కాకతీయ యూనివర్సిటీతో పాటు శివారులోని మరికొన్ని పోలీస్ స్టేషన్లలోనూ క్రైమ్ రేట్ పెరుగుతోంది. ఆగడాలు, దాడులు పెరిగిపోతున్నాయి. చిన్న పిల్లలకి, జువెనైల్స్కి ఎవరైనా ఇలాంటి పదార్థాలు అమ్మితే వాళ్ళ మీద అది కేసు అవుతుంది, వాళ్ళు లోపలికి కూడా వెళ్తారు. సో ఇవి 2 చట్టాలుగా మనము అది సేకరించి ఇది ఒకటి డ్రైవ్ ఇక్కడ ఇంతకుముందు వరంగల్లో స్టార్ట్ చేసినాము. అన్ని ప్లేసెస్లోని ఎక్కడైనా స్కూల్ కానీ, కాలేజ్ కానీ దానికి 100 యార్డ్స్ పరిధిలోనే ఇలాంటి కూడా షాప్స్ ఉంటే వాటి మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. అంటే ఇంకా కూడా కంటిన్యూ అవుతున్నాయి. డైలీ మన కేసెస్ అవుతున్నాయి. ఇంకా వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ఇప్పటి నుంచి మేము ఇది ఎట్లాంటి పదార్థాలు, గుట్కా కానీ, టొబాకో కానీ అమ్మము అని అది కూడా వాళ్ళు హామీ ఇస్తున్నారు. సో అట్లాగే వాళ్ళ మీద వాచ్ కూడా చేస్తాము. ఇంకా ఫ్యూచర్ లో కూడా చేస్తే దాన్ని ఖచ్చితంగా ఇంకా నెక్స్ట్ లీగల్ యాక్షన్ కూడా ఉంటుంది. వరంగల్ కమిషనరేట్ పరిధిలో ప్రస్తుతం 46 లా అండ్ ఆర్డర్, 3 ట్రాఫిక్, 1 నార్కోటిక్, 1 సైబర్ క్రైమ్, 1 సిసిఎస్ స్టేషన్ తో పాటు 2 విమెన్ పిఎస్లు ఉన్నాయి. ఇందులో సిటీలోని లా అండ్ ఆర్డర్ స్టేషన్ల పరిధి చుట్టూ 5-6 కిలోమీటర్లకు పైగానే విస్తరించి ఉండటంతో సిబ్బంది పర్యవేక్షణకు ఇబ్బంది ఎదురవుతోంది. దీంతో క్షేత్రస్థాయిలో క్రైమ్ కి ఆస్కారం ఏర్పడుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మిల్స్ కాలనీ స్టేషన్ పరిధిలోని లేబర్ కాలనీలో కొత్త పిఎస్ ఏర్పాటు కోసం ప్రపోజల్స్ పంపించారు. కానీ ఏళ్లు గడుస్తున్నా కొత్త స్టేషన్ల ఏర్పాటు ప్రక్రియ ముందుకు కదలడం లేదు.
అంతేకాకుండా జనగామ, స్టేషన్ గన్పూర్, పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట, ఆత్మకూరు, కేయూ పరిధిలో ట్రాఫిక్ పిఎస్లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. కానీ వాటికి మోక్షం కలగడం లేదు. కొత్త స్టేషన్ల ఏర్పాటు కోసం గతంలోనే ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపించామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. కొత్త స్టేషన్ల ఏర్పాటు కోసం ప్రత్యేకంగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారని, కమిటీ విచారణ అనంతరం కొత్త స్టేషన్ల ఏర్పాటుకు అవకాశం ఉందని చెప్పారు. ఇటీవల వరంగల్ నగరంలో జరుగుతున్న ఘటనలతో కొత్త స్టేషన్ల ఏర్పాటు చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. ఆ దిశగా లీడర్లు, ఆఫీసర్లు చొరవ చూపాలని ఓర్గల్లు ప్రజలు కోరుకుంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకి సాగునీరు అందించే నిజాం సాగర్ ప్రాజెక్టు కాలువల పరిస్థితి అధ్వానంగా తయారైంది. దశాబ్దాలుగా జిల్లా రైతాంగానికి వెన్నుముకలో ఉన్న ఈ ప్రాజెక్టు నీరు ఆయకట్టు రైతులందరికీ అందడం లేదు. మార్గ మధ్యంలో కాలువలు చెడిపోవడంతో ఎక్కడికక్కడ నీరు వృధాగా పోతోంది. దీంతో నిజాం సాగర్ ఆయకట్టు కింద సాగు చేస్తున్న రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ దగ్గర మంజీరా నదిపై 1931లో నిజాం సాగర్ ప్రాజెక్టు నిర్మించారు. 1405 అడుగుల లోతులో 17 టీఎంసీల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. దశాబ్దాలుగా 2,70,000 హెక్టార్ల ఆయకట్టుకి వరప్రదాయనిగా ఉన్న ఈ ప్రాజెక్టు కాలువలు మాత్రం అధ్వానంగా తయారయ్యాయి. నిజాం సాగర్ నుండి ఉమ్మడి నిజామాబాద్లోని ఆర్మూర్ వరకు దాదాపు 135 కిలోమీటర్ల దూరం దీని ప్రధాన కాల్వ ఉంటుంది. నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది గత కొన్ని సంవత్సరాల నిజాం ప్రభుత్వం కట్టింది. దానికి రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు 500 కోట్లు నిధులు ఇచ్చి దానికి కాళ్ళకు మొత్తం మరమ్మతులు చేయించారు. సైట్లకు సీసీ కానీ ఊళ్ళ దగ్గర మెట్లు కానీ చేయించారు. అవి ఇప్పుడు మొత్తము పగుళ్ళు ఏర్పడ్డాయి. మెట్లుగా సరిగా డ్యామేజ్ అయిపోయినాయి. చెట్లు పిచ్చి మొక్కలు బాగా మొలిసి ఇప్పుడు అది లాస్ట్ ఆయకట్టు ఏదైతే ఉన్నదో అలీసాగర్ దాకానే వెళ్తున్నాయి. కాబట్టి ఇది ఒక్కసారి వాటర్ ఏదైతే 1405 లెవెల్ నిండుతుందో అది వర్షాకాలము మరి వేసంగికి సరిపోతున్నాయి. అదే మొత్తం ఆర్మూర్ దాకా వెళ్ళినప్పుడు మాత్రము అవి వాటర్ సరిపోకుండా. ప్రధాన కాల్వ దాదాపు 45% వరకు ధ్వంసమైంది. అడవులు, గుట్టలు దాటుతూ కాల్వ ద్వారా నీరు ప్రవహించాల్సి ఉండగా ప్రధాన కాల్వ అస్తవ్యస్తంగా మారడంతో చివరి ఆయకట్టు వరకు నీరు ప్రవహించడం లేదు. ప్రధాన కాల్వ మొత్తం చెట్లు, చెత్త, నాచు, మట్టితో నిండిపోయింది. పలుచోట్ల సైడ్ వాల్స్ పగిలిపోయాయి. కాల్వ మధ్యలో భారీ చెట్లు పెరిగాయి. దీంతో నీటి ప్రవాహం ఎక్కడికక్కడ నిలిచిపోతుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 550 కోట్లతో నిజాం సాగర్ ప్రాజెక్టు ఆధునీకరణ, కాల్వల మరమ్మత్తు చేపట్టారు. అప్పుడు వేసిన సిమెంట్ సీలింగ్ వాల్స్ మాత్రమే ఇప్పుడు మనకు కనబడుతున్నాయి. అవి కూడా మెయింటెనెన్స్ లేక పగిలిపోయాయి. గత 10 సంవత్సరాల కాలంలో ఏనాడు నిజాం సాగర్ మరమ్మతులు జరగలేదని వాపోతున్నారు ఆయకట్టు రైతులు. నా పేరు శ్రీనివాస్ గౌడ్, మాది బొమ్మందేవపల్లి, నసూరాబాద్ మండల్, కామారెడ్డి డిస్టిక్. నిజాం సాగర్ కెనాల్ పైన కెనాల్ కింద మేము ఆయకట్టు రైతులము. ఇప్పటి వరకు కెనాల్ బాగానే వస్తుంది, కానీ అక్కడక్కడ కాలువ డ్యామేజ్లు అవుతున్నాయి. ఆ వాటర్తో మాకు పంటలు కూడా బాగా పండుతున్నాయి. కానీ తీరా లాస్ట్ వరకు వాటర్ వెళ్ళట్లేదు. కాలువ మొత్తం డ్యామేజ్ అవుతుంది. పిచ్చి చెట్లు మొలిచినాయి. పిచ్చి చెట్లు చేయబట్టి కూడా మాకు బాగా ప్రాబ్లం అవుతున్నది. ఆ పిచ్చి చెట్లు కూడా జర తీసేసి ఆయకట్టు రైతులకు అందరినీ ఆదుకునాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం సార్. నిజాం సాగర్ ప్రధాన కాల్వ కింద 2,70,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రధాన కాల్వ నుండి ఆయా గ్రామాల చెరువులకు, వ్యవసాయ భూములకు నీరందించే క్రమంలో దాదాపు 90 డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ అంటే పిల్ల కాల్వలున్నాయి. ప్రాజెక్టు నుండి నీటి విడుదల సకాలంలో జరిగినా చివరి వరకు వెళ్లాలంటే కనీసం 3 రోజుల సమయం పడుతుంది. బాన్సువాడ నియోజకవర్గంలో జక్కా తాండా, ఇబ్రహీంపేట తాండా, రాంపూర్ తాండా పరిసర ప్రాంతాల నుండి వచ్చే నిజాం సాగర్ ప్రధాన కాల్చ పూర్తిగా చెడిపోయింది. అయినా అధికారులు స్పందించడం లేదు. నిజాం సాగర్ ప్రధాన కాల్వ ద్వారా సాగి నీటి సరఫరా సక్రమంగా జరగకపోవడంతో భూములు బంజరులుగా మారుతున్నాయని, యాసంగిలో వేసిన పంటలు ఎండుతున్నాయని వాపోతున్నారు రైతులు. ఏవైతే 5, 6, 10 కెనాలునే కూడిపోయిన చెత్త చెదారము, చెట్లు మొలిచి కొనగల్మ దాకా నీళ్ళు రాకపోవడం వలన మా గ్రామంలో రైతులు కొందరు పంటలు వేసుకోకపోవడం లేదు. అయితే ఇదే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు ఏం చేయాలంటే ఈ గ్రామంలో ఉన్న 5, 6, 10 కొనగల్మ దాకా దాన్ని పూడిక తీసి మరియు బెల్లాల చెరువులో నుంచి వెళ్ళే వాగుసుక ఆ ముళ్ళు మూదాలు ఉండడం వలన కొన్ని గన్లు పడి
కొన్ని రైతుల పొలాలు నష్టపోతున్నాయి. అవి 2-4 క్లియర్ చేసి రైతులకు నీళ్ళు అందించి దశాబ్దాలుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న నిజాం సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు విస్తీర్ణం రోజురోజుకు తగ్గుతోంది. నిజాం సాగర్ ప్రాజెక్టు ప్రధాన కాల్వ ఎక్కడికక్కడ చెడిపోవటమే ఇందుకు కారణం. 135 కిలోమీటర్ల దూరం ప్రయాణించే క్రమంలో ప్రధాన కాల్వ చాలా చోట్ల ఆక్రమణలతో కుదించుకుపోతోంది. ఇటీవల ఆర్మూర్ పట్టణంలో సాగునీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో కాల్వకు గండిపడి ఓ కాలనీ జలమయమైంది. ఆయకట్టు కింద ఉన్నటువంటి రైతులకు D47 కానీ ఇతర కెనాళ్ళు కానీ ఏదైతే ఉన్నాయో అవి గత ప్రభుత్వంలో తీసిన మాదిరిగా లేకుండా ఇప్పుడు అన్నీ కూడా నిండిపోయి చెత్తా చెదారంతో నిండి ఉన్నాయి. రైతుల యొక్క చివరి ఆయకట్టు చివరి గుంట కూడా నీరు అందాలంటే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కెనాళ్ళన్నింటినీ కూడా పరిశీలించి వాటికి పూర్తిగా పూడికను తీసి నీటి సప్లై కోసము ఏదైతే రైతులు కష్టపడతారో వారికి నీరు అందించే విధంగా చేయాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ సర్కార్ ఏనాడు కాల్వల మరమ్మతులు చేపట్టలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ సర్కార్ నిజాం సాగర్ ప్రధాన కాల్వకు మరమ్మతులు చేపించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. కోట్లాది రూపాయల విలువ చేసే వరంగల్ కాకతీయ యూనివర్సిటీ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. కేయూలో సిఆర్పీఎఫ్ బెటాలియన్ వదిలేసిన స్థలాన్ని పోలీసులు ఆధీనంలోకి తీసుకోవడం వివాదాలకు కారణమవుతోంది. వర్సిటీ డిపార్ట్మెంట్లకు సొంత బిల్డింగ్లు, ఇతర భవిష్యత్ అవసరాలకు ఉపయోగించాల్సిన భూములను పోలీసులు చేతుల్లోకి తీసుకోవడమేంటని విద్యార్థి సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. యూనివర్సిటీ ల్యాండ్స్ పరిరక్షణ కోసం ఉద్యమానికి రెడీ అవుతున్నారు స్టూడెంట్స్. 1976లో వరంగల్ కేయూ పరిధిలోని పలివేల్పుల, కుమార్పల్లి, లష్కర్ బజార్ శివారులోని సుమారు 673.12 ఎకరాల్లో కాకతీయ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వర్సిటీకి చెందిన సుమారు 72 ఎకరాల భూమిని వివిధ డిపార్ట్మెంట్ల అవసరాల కోసం కేటాయించారు. రుద్రమాదేవి ఫిల్టర్ బెడ్ కోసం 13.14 ఎకరాలు, ఎస్ఆర్ఎస్పీ కెనాల్కు 45.1 ఎకరాలు, ఆల్ ఇండియా రేడియో స్టేషన్కు 2 ఎకరాలు, ఎలక్ట్రిసిటీ సబ్ స్టేషన్కు 1 ఎకరం, మున్సిపల్ పైప్ లైన్కు 2.10 ఎకరాలు, కేయూ పోలీస్ స్టేషన్కు 2 ఎకరాలు ఇచ్చారు. ఓరుగల్లు నక్సల్స్ ప్రభావిత ప్రాంతంగా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం యూనివర్సిటీ ల్యాండ్స్ లోనే సిఆర్పీఎఫ్ 58వ బెటాలియన్ ఏర్పాటు చేశారు. అప్పటి యూనివర్సిటీ అధికారులు టెంపరరీ అవసరాల కోసం దాదాపు 10 ఎకరాల భూమిని బెటాలియన్ ఆఫీస్, సిబ్బంది క్వార్టర్స్ కోసం అప్పగించారు. కేయూ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు మొదట 2 ఎకరాల భూమి కేటాయించారు. ఆ తర్వాత సిఆర్పీఎఫ్ బెటాలియన్ కు కేటాయించిన 10 ఎకరాల స్థలాన్ని కూడా కేయూ పోలీసులే వినియోగించుకుంటున్నారు. కేయూకు చెందిన 12 ఎకరాల భూమి పోలీస్ శాఖ ఆధీనంలోనే ఉంది. ఇప్పటికే బెటాలియన్ ల్యాండ్ విషయం ప్రభుత్వ పెద్దల దృష్టికి వెళ్లగా ఆ భూమి తిరిగి వర్సిటీకే దక్కుతుందని అంతా భావించారు. కానీ బెటాలియన్ బిల్డింగ్ లో కాజీపేట ఏసీపీ ఆఫీస్ ను ఏర్పాటు చేశారు. ఎవరు రాకుండా హోంగార్డులు, కానిస్టేబుళ్లకు విధులు కేటాయించారు. విశ్వవిద్యాలయంలో హాస్టల్స్ కు, బోధనకు దోహదపడాల్సిన భూమి పోలీస్ డిపార్ట్మెంట్ వినియోగించడం ఏంటని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికీ మన యూనివర్సిటీ భూమిలో పోలీస్ అధికారుల కోసం 12 ఎకరాలు, పోలీస్ స్టేషన్ కోసం 2 ఎకరాలు, సిఆర్పీఎఫ్ అవసరాల కోసం 10 ఎకరాలు కేటాయించింది. ఈ సిఆర్పీఎఫ్ బెటాలియన్ 1 సంవత్సరంన్నర క్రితం మణిపూర్కు తరలించిపోయింది. ఆ సిఆర్పీఎఫ్ భూములను యూనివర్సిటీ అవసరాల కోసం, భవిష్యత్ అవసరాల కోసం ఇక్కడ యూనివర్సిటీ అవసరాలకే కేటాయించాలని మేము భవిష్యత్తులో అనేక పోరాటాలు చేసినప్పటికీ కూడా ఇప్పుడు కాజీపేట ఏసీపీ ఆఫీసును సిఆర్పీఎఫ్ బెటాలియన్ సంబంధించిన భవనాలలో నిర్మించడం, ఏర్పాటు చేయడానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికే చాలా ఎకరాలు అనక్రాంతమైంది. ఇప్పుడు కాజీపేట ఏసీపీకి 12 ఎకరాల భూమిని కేటాయించారు. అంతేకాకుండా ఆ కేటాయించిన భూములు ఏవైతే ఉన్నాయో ఆ ఏసీపీ ఆఫీస్ని తీసివేసి ఆ యూనివర్సిటీకి అప్పచెప్తే ఆడ ఇప్పటికే ఇక్కడ విశ్వవిద్యాలయాలలో డిపార్ట్మెంట్ల కొరత ఉంది. అంతేకాకుండా హాస్టల్ కొరత ఉంది. కాబట్టి ఆడ కొత్త భవనాలు నిర్మించుకొని విద్యను మెరుగుపరిచే ఒక అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే మీరు ఖాళీ చేసి ఆడ కొత్త బిల్డింగ్లకు సాక్ష్యం అయ్యే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. కాకతీయ యూనివర్సిటీలో చాలా డిపార్ట్మెంట్లకు శాశ్వతంగా భవనాలు లేవు. సైకాలజీ, మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, మహిళా ఇంజనీరింగ్ కాలేజీ, ఎస్టీఎల్సీ ఈ బిల్డింగ్ లోనే కొనసాగుతున్నాయి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా హాస్టళ్లు కూడా నిర్మించాల్సి ఉందని విద్యార్థులు ఆందోళనకు దిగారు. కేయూలో పీవీ నాలెడ్జ్ సెంటర్,
కే హబ్ లాంటి రీసెర్చ్ సెంటర్లు, వర్సిటీకి చెందిన ఇతర బిల్డింగ్స్ ఏర్పాటు చేయడానికి భవిష్యత్తులో భూమి అవసరం పడుతుందని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. తెలంగాణలో అతిపెద్ద విశ్వవిద్యాలయం అయినటువంటి ఈ కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి 700 ఎకరాల భూమి ఎక్కడికక్కడ భూమి కబ్జా గురి కావడం అన్నది జరుగుతూ ఉన్నది. కాబట్టి దీనిపైన ఇప్పటి వరకు విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరిగింది. ఇప్పటి వరకు రెవెన్యూ అధికారులు కూడా స్పందించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు హద్దులు అన్నది నిర్మించకపోవడం అన్నది చాలా బాధాకరం. మేమేం అడుగుతున్నామంటే ఈ కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి 700 ఎకరాల భూమిని ఇది విశ్వవిద్యాలయానికే, విద్యా వ్యవస్థకే ఉపయోగించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి భూములు పలారంలాగా పంచుతున్నటువంటి వ్యవస్థ ఇక్కడ ఉంది. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, కాకతీయ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి విద్యార్థులకు భవిష్యత్ తరాలకు వచ్చేటువంటి కోర్సులకు కొత్త కోర్సులు వస్తున్నాయి. దాన్ని ఏర్పాటు చేయడానికి విస్తారమైనటువంటి భూములు అవసరం. ఏడాదిన్నర కిందట సిఆర్పీఎఫ్ బెటాలియన్ను ఇక్కడి నుంచి మణిపూర్కు తరలించారు. ఆ 10 ఎకరాల స్థలం ఖాళీ కాగా దాని చుట్టూ కేయూ పోలీసులు కంచె ఏర్పాటు చేసుకుని స్వీజ్ చేసిన బండ్లు పెట్టడానికి వినియోగిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రం తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని, కేయూ భూములను కాపాడతామన్నారు. ల్యాండ్ అండి, మనం ఒరిజినల్గా పోలీస్ స్టేషన్కు మనం అప్పుడు 4 ఎకరాలు ఇచ్చినాము. ఆ సిఆర్పిఎఫ్ వాళ్ళకి ఇచ్చినాము. సిఆర్పిఎఫ్ వాళ్ళు వెకేట్ చేసిన తర్వాత ఆ ల్యాండ్ మనం యాక్వైర్ చేసుకోవాలి. అది దాని మీద మేము హైయర్ అథారిటీస్కి కూడా గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేశాము. చేసిన తర్వాత దాంట్లో జరుగుతుంది. సిఆర్పీఎఫ్ బెటాలియన్ కు ఇచ్చిన భూములు తిరిగి యూనివర్సిటీకి ప్రభుత్వం అప్పగించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. వర్సిటీ భూములు కబ్జా కాకుండా చుట్టూ కాంపౌండ్ నిర్మించాలన్నారు. ఆ యువకుడు రైతుగా పంటలు పండిస్తున్నాడు. మోడల్గా ర్యాంప్ వాక్ చేస్తున్నారు. సినిమాల్లో, వెబ్ సిరీస్లో నటిస్తూ అందరినీ మెప్పిస్తున్నారు. విభిన్న రంగాల్లో రాణిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్న ఆదిలాబాద్ జిల్లా యువకుడు అనికేత్ గిత్తాపై స్పెషల్ స్టోరీ. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన యువకుడు అనికేత్ గిత్తా విభిన్న రంగాల్లో రాణిస్తూ అందరితో ప్రశంసలు పొందుతున్నారు. గుడిహత్నూరు మండలం కొల్హరి గ్రామానికి చెందిన అనికేత్ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు. ఇంటర్ వరకు చదువుకున్న అనికేత్ ఆర్థిక పరిస్థితి బాగాలేక అక్కడితో చదువు ఆపేశారు. తల్లికి చేదోడు వాదోడుగా వ్యవసాయం చేస్తున్నారు. 5 ఎకరాల పొలంలో మొక్కజొన్న, కర్బూజా, కూరగాయల పంటలు పండిస్తున్నారు. రైతుగా పంటలు పండిస్తున్న అనికేత్ కు మోడలింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే మహారాష్ట్ర, ఢిల్లీ, నాగపూర్, యువత్మాల్, నాందేలలో ప్రతిష్టాత్మకమైన మోడలింగ్ పోటీలలో పాల్గొంటున్నారు. తన ప్రతిభతో సత్తా చాటుతున్నారు. మిస్టర్ మహారాష్ట్ర అవార్డును సొంతం చేసుకున్నాడు అనికేత్. ఎన్నో అవార్డులు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. కొన్ని సందర్భాలలో మోడలింగ్ కు వెళ్లడానికి రవాణా ఖర్చులు లేని దుర్భరమైన పరిస్థితులు కూడా ఎదుర్కొన్నట్లు తెలిపారు అనికేత్. వాటన్నింటినీ అధిగమించి కష్టాలలో నుంచే ఎదురెగుతున్నామంటున్నారు. మోడలింగ్ ప్రదర్శనతో మంచి గుర్తింపు లభించిందంటున్నారు. నేను బెస్ట్ యాటిట్యూడ్ సబ్ టైటిల్ వచ్చింది, మళ్ళీ బెస్ట్ పర్సనాలిటీ వచ్చింది. బెస్ట్ పర్సనాలిటీ వచ్చిన తర్వాత నాకు ఓటింగ్స్ అయిన తర్వాత మిస్టర్ మహారాష్ట్ర గెలిచిన తర్వాత మొత్తానికి నాకు చాలా వర్క్స్ దొరికినాయి సార్. చాలా ఆపర్చునిటీస్ వచ్చినాయి. కానీ ఆపర్చునిటీస్ వదలకుండా, ఆపర్చునిటీస్ యూటిలైజ్ చేసుకుండా నేను పొలం చేస్తే నా వృత్తి పొలమే. ప్రొఫెషనల్ పరంగా చూస్తే నేను ఫార్మరే సార్. చిన్నప్పటికెళ్ళి నేను ఫార్మింగ్ చేస్తున్నా. ప్రొఫెషనల్తో పాటు ప్యాషన్కి కంప్లీట్ చేస్తున్నా సార్. 2 డ్రీమ్స్లు నేను ఇటు అటు చేయకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందరికి వెళ్తున్నా. మోడలింగ్ లో రాణిస్తూనే మరోవైపు సినిమాలు, వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు అనికేత్. మిషన్ C-1000 సినిమాలో నటుడిగా వెండితెరపై కనిపించారు. ఈ సినిమాలో కీలక పాత్రలో అద్భుతంగా నటించారు. అందరినీ మెప్పించారు. స్థానికంగా ఎన్నో షార్ట్ ఫిల్మ్లలో నటించారు. ప్రజలకు పలు అంశాలపై సందేశాలిస్తూ చైతన్యపరుస్తున్నారు. గ్రామీణ ప్రాంతం నుండి ఎదుగుతున్న అనికేత్ను ప్రజలు అభినందిస్తున్నారు. అనికేత్ను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని యూపీఎస్ బోగారం, యూపీఎస్ ఇస్కిల్లా, దుబ్బాక, సర్నినిగూడెం ప్రాథమిక పాఠశాలల్లో పాఠశాల వార్షిక ఉత్సవాలు ఘనంగా జరిగాయి. జిల్లా విద్యాధికారి కందుల సత్యనారాయణ, మండల కాంప్లెక్స్ అధికారులు కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. డీఈఓ సత్యనారాయణ ఉపాధ్యాయులను సన్మానించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడంపై అభినందనలు తెలిపారు. తర్వాత గురుకుల సీట్లు సాధించిన విద్యార్థులను అభినందించి తల్లిదండ్రులను సన్మానించారు.
కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నాకేం తక్కువ లేదు. తీసుకుతింటే తడుక్కుపోతాని అడుక్కు తింటున్నా. నా పెళ్ళికి అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, ఆఫ్రికా నుండి అందరు వచ్చింది. అందరికీ తిండి సరిపోవాలని చేతుల బియ్యం పోసి స్టవ్ కింద మంట పెట్టి చిత్తాటం తెస్తలేసి ఇద్దరు చొప్పున మస్తుగా పట్టించిన. బద్దం తిన్నది బాంచ, బద్దం తిన్నది బాంచ. పల్లెల్లో తెల్లవారుజామునే సందడి చేసేది ఊరపిచ్చుకలే. అక్కడక్కడ కలర్ఫుల్ రామచిలుకలు సందడి చేస్తూ చెరువుల్లో కొంగలు సందడి చేస్తుంటాయి. కానీ ఆ గ్రామానికి చాలా దూరం నుంచి పక్షులు వలస వస్తున్నాయి. దేశాలు దాటి సైబీరియా కొంగలు తెలంగాణకు చేరుకున్నాయి. ఆ పక్షులను గ్రామస్తులు కంటికి రెప్పలా కాపాడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లిలో సందడి చేస్తున్న విదేశీ పక్షులపై స్పెషల్ స్టోరీ. ఈ గ్రామం పేరు మేచరాజుపల్లి, మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం. ఈ ఊరిలో చెట్లు, పక్కనే పంట పొలాలు, కుంటలు, చెరువులు కూడా ఉన్నాయి. దశాబ్ద కాలం నుంచి సైబీరియా నుంచి ఎర్రకాళ్ల కొంగలు వలస వస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. మార్చిలో వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి వచ్చిన ఈ విదేశీ పక్షులు చెట్లపై గూళ్లు నిర్మించుకుంటాయి. 6 నెలల పాటు చెట్లపై గూళ్లను ఏర్పాటు చేసుకుని జీవిస్తాయి. వేలాది కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి వచ్చిన సైబీరియన్ పక్షులు తుమ్మ, చింత, వేప చెట్లపై గూళ్లను ఏర్పాటు చేసుకుంటాయని చెబుతున్నారు. ఈ పక్షులు సంతానోత్పత్తి కోసం గుడ్లు పెట్టి పొదుగుతాయి. ఈ విదేశీ పక్షులు ఉదయం, సాయంత్రం వేళల్లో కిలకిల రావాలతో సందడి చేస్తాయి. ఆకాశంలో కేరింతలతో అవి చేసే విన్యాసాలు చూపరులను అలరిస్తున్నాయి. సుదూర ప్రాంతం నుంచి వచ్చి మేచరాజుపల్లిలోని చెట్లపై గూళ్లు ఏర్పాటు చేసుకుని నివాసం ఏర్పాటు చేసుకుంటున్న ఈ పక్షులను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలి వస్తున్నారు. ఈ పక్షులకు ఎవరూ హాని తలపెట్టకుండా గ్రామస్తులు రక్షణా చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు. నా పేరు గిరికత్తుల అనిత. మా గ్రామం మేచరాజుపల్లి. మా ఊరుకు కొన్ని సంవత్సరాల కాంచి సైబీరియా నుంచి పక్షులు వలస వస్తాయి. అవి మళ్ళీ వర్షాకాలం జూన్, జూలైలో వలస వెళ్ళిపోతాయి పిల్లలతో సహా. అవి చెరువుల దగ్గరికి వెళ్ళి చెరువులో చేపలు తెచ్చి వాటి పిల్లలకు ఆహారంగా అందిస్తాయి. మా గ్రామంలో ఆ పక్షులను ఎవరు ఏమనరు. ఏమన్నా తింటే మా గ్రామస్తులందరం ఏకమై ఓ చర్య తీసుకుంటాము. మాకు అవి రావడం వల్ల మాకు కాలం అవుతుందని సూచన ఉన్నది. మాకు మంచి జరుగుతుంది.
సైబీరియన్ పక్షులు గ్రామంలో పక్షులకు నివాసయోగ్య పరిస్థితులు అనుకూలంగా ఉండడం వల్ల 6 నెలల పాటు తలదాచుకునేందుకు చెట్లపై గూళ్లను అల్లుకొని గుడ్లు పెట్టి పొదిగి పిల్లలను కంటాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఎండ తీవ్రత నుంచి పెట్టిన గుడ్లను పిల్ల పక్షులను కాపాడుకునేందుకు పెద్ద పక్షులు తమ రెక్కలను గొడుగులుగా విప్పి నీడనివ్వడమే కాకుండా వీటికి నిరంతరాయంగా రక్షణగా ఆడపక్షి ఉంటే మగపక్షి ఆహార వేటకు వెళుతుందని గ్రామస్తులు చెబుతున్నారు. మేము పుట్టినప్పటి నుంచి కొంగలు చూస్తున్నాం. ఇవి ప్రతి సంవత్సరం వస్తాయి, ఎర్రగాల కొంగలు అనేవి. మా దగ్గర ఎవరి వాటిని కొట్టనివ్వము, కొడితే కేసు అవుతుందని మా పెద్దలు చెప్పేది చిన్నప్పటి నుంచి. ఇంకా చెట్లు ఇంకా బాగా పెంచాలనుకుంటాం. డిసెంబర్లో వచ్చి మేలో వెళ్ళిపోతాయి. మగపక్షి వచ్చాక తిరిగి ఆడపక్షి ఆహార వేటకు వెళుతుంది. గ్రామస్తులు మాత్రం విదేశీ అతిథులను తమ పిల్లలుగానే చూసుకుంటున్నారు. వేల కిలోమీటర్ల దూరం నుంచి వలస వచ్చే పక్షులు ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి గ్రామానికి వచ్చాయి. వలస వచ్చిన విదేశీ పక్షులు తలదాచుకునేందుకు సరిపడా చెట్లు లేవు. గ్రామాల్లో చెట్ల కొరత ఏర్పడింది. ఏటేటా పక్షుల సంఖ్య తగ్గిపోకుండా ఉండటం కోసం విదేశీ పక్షులు తలదాచుకునేందుకు మొక్కల పెంపకానికి చర్యలు చేపట్టి వసతి రక్షణ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. ప్రతి జనవరిలో వస్తాయి, వచ్చి ఒక పెద్ద పెద్ద చెట్లు చూసుకొని ఒక గూళ్ళు ఏర్పాటు చేసుకొని ఆనందంగా ఊరంతా తిరుక్కుంటూ ఎక్కడొక చెట్టు మీద తెచ్చి అవి గూళ్ళు చేసుకొని పిల్లలను చేసి మళ్ళీ జూలైలో అవి వచ్చిన స్థానానికి వెళ్ళిపోతాయి. అప్పుడు ఎర్రగాల కొంగలు అనేది ఇప్పుడు కొత్త లేటెస్ట్ మళ్ళీ ఏంటంటే సైబీరియన్ కొంగలు అనేది ఇప్పుడు వచ్చిన వార్త. ఇది మా చిన్నతనం చూస్తాం. మా విలేజ్లో ఇవి వచ్చినాక మంచిగా బాణాలు పడతాయని గ్రామస్తులంతా మంచిగా ఉంటారు. ఈ రాకపోయిన సంవత్సరం అంత ఏందో పొడగొట్టుకున్నట్టు ఉంటుంది. ఈ కొంగలతో మాకు చాలా ఆనందం ఉంటుంది. ఊరు చుట్టూ తిరుక్కుంటా ఆ చెరువులో పోయి నీళ్ళ వచ్చి గూళ్ళు చేసుకొని గుడ్లు పెట్టి పిల్లలను చేసుకొని మళ్ళీ ఆనందంతో పోయినాక 4 నెలలకు కూడా మాకెందుకో అరే ఇంకా కొంగలు రాకపోయా అనిపిస్తుంది. ప్రతి డిసెంబర్ లాస్ట్ జనవరి 1st వీక్లో వస్తాయి. వలస పక్షుల రాకతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంటుందని అంటున్నారు గ్రామస్తులు. తెలంగాణలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటైన సింగూరు ప్రాజెక్టు పర్యాటక ప్రాంత అభివృద్ధికి బీటీ రోడ్డు అడ్డంకిగా మారింది. దీంతో సింగూరు ప్రాజెక్టు దగ్గర పర్యాటకులు లేకపోవడంతో వెలవెలబోతోంది. ప్రకృతి అందాలు జలకలతో అలరారుతున్న ఈ ప్రాంతానికి వెళ్లాలంటే పర్యాటకులు గోసలు పడుతున్నారు. ఆత్మకూరు సింగూరు ప్రాజెక్టుకు వెళ్లే రహదారి పూర్తిగా గుంతలమయంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 10 ఏళ్లుగా ఈ రోడ్డును పట్టించుకునే వారే కరువయ్యారని పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్ట్ హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉండి పర్యాటకులను ఆకర్షిస్తోంది. సెలవులు దొరికితే చాలు భాగ్యనగర వాసులతో పాటు జహీరాబాద్ చుట్టుపక్కల పట్టణాల నుంచి వేల సంఖ్యలో ప్రకృతి ఒడిలో గడిపేందుకు పర్యాటకులు సింగూరు ప్రాజెక్టు దగ్గరకు వస్తుంటారు. కానీ ఆ ఉత్సాహం ప్రాజెక్టు చేరుకోకముందే గుంతలతో కూడిన రోడ్డుపై ప్రయాణించేసరికి ఆనందం ఆవిరైపోతుందని పలువురు పర్యాటకులు చెబుతున్నారు. 10 ఏళ్లుగా ఈ రోడ్డు కనీస మరమ్మతులకు కూడా నోచుకోలేదని స్థానికులు వాపోతున్నారు. అక్కడ వెళ్ళే గ్రామాలు దాదాపు ఒక 30 గ్రామాలు ఆ రహదారి మీద నుంచి పోతున్నాయి. 2 మండలాలకు సంబంధించి 30 గ్రామాలు కూడా అక్కడ నుంచి ఒక కనెక్టింగ్ వేస్ ఉన్నాయి. రాష్ట్రంలో అతిపెద్దదైన సింగూరు ప్రాజెక్టు కూడా అక్కడనే ఉంది. పర్యాటక కేంద్రంగా